హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 11వ స్కందం 7వ అధ్యాయంలో 16వ శ్లోకం నుంచి చూడబోతున్నాము. శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి ఉపదేశం చేస్తున్నారు. అంతర్ధాన సమయంలో శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవుడికి కొంచెం ఇంపార్టెంట్ జ్ఞానాన్ని ఇవ్వబోతున్నారు. దాన్ని ఉద్ధవ గీత అని మనం అంటాం. అందుకు యాక్చువల్గా ఈ అంతర్ధాన సమయంలో శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవుడిని ఏకాంతంగా కలిసేటువంటి సందర్భం గురించి సిచ్యువేషన్ గురించి మనం ఆల్రెడీ విన్నాం. కృష్ణుడు ద్వారకావాసులందరినీ కూడా ప్రభాస తీర్థానికి వెళ్ళమని చెప్తే ఉద్ధవుడు మాత్రం వెళ్ళలేదు. ఎందుకంటే ద్వారక మునిగిపోబోతుంది. కరెక్ట్గా 7 రోజులలో, ఈ రోజు నుంచి 7 రోజుల్లో ద్వారక మొత్తం కూడా మునిగిపోబోతుంది. అంటే ద్వారక మన యొక్క భౌతిక దృష్టికి కనపడకుండా పోబోతుంది. అంత మాత్రం ద్వారక నాశనం అయిపోయిందని కాదు, ద్వారక ఇంకా లేదు అని కాదు, భౌతిక దృష్టికి కనబడదు, నీటితో కప్పబడిపోతుంది. అలాంటి పరిస్థితి 7 రోజుల్లో రాబోతుంది అని అంటే ద్వారకా వాసులందరూ కూడా ద్వారకలో ఉంటే బ్రతకలేరు. బ్రతకాలి అని ఎవరికైనా ఆశ ఉంటే వాళ్ళు ప్రభాస్ తీర్థానికి వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఒకవేళ గనక ద్వారకా వాసులందరూ ప్రభాస తీర్థానికి వెళ్ళకుండా ద్వారకలోనే ఉండి ఆ వచ్చినటువంటి ఉప్పిన కారణంగా మరణించినట్లయితే వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క ధామానికి వెళ్తారు. ఎందుకంటే ద్వారక లాంటి పుణ్యక్షేత్రంలో వాళ్ళు మరణిస్తున్నారు కాబట్టి. అంటే ప్రభాస తీర్థంలో మరణించిన దానికంటే ద్వారకలో మరణిస్తే వచ్చేటువంటి లాభం చాలా ఎక్కువ. ప్రభాస తీర్థంలో మరణిస్తే ఉత్తమమైనటువంటి లోకాలకు వెళ్ళగలమేమో కానీ భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళలేము. అదే ద్వారకలో మరణిస్తే భగవంతుడి యొక్క ధామానికే వెళ్ళగలరు. కృష్ణుడు వీళ్ళందరినీ కూడా ద్వారక నుంచి బయటికి ఎందుకు పంపించాలి అని అనుకున్నారు? ఎందుకు అంటే వీళ్ళందరికీ కూడా భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళేటువంటి అర్హత లేదు. వీళ్ళందరూ కూడా దేవీ దేవతలు. వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క పార్షదులు కాదు. భగవంతుడి యొక్క ధామం నుంచి భగవంతుడి యొక్క లీలల్లో భాగం పంచుకోవడానికి వచ్చినటువంటి విశుద్ధ భక్తులు కాదు. చాలా మంది దేవీ దేవతలు కృష్ణలీలల్లో భాగం పంచుకోవడం కోసం రావడం అనేటువంటి జరిగింది. వాళ్ళల్లో ఎవరైతే ముక్తికి అర్హత లేదో వాళ్ళందరూ కూడా ప్రభాస్ తీర్థానికి పంపించడం అనేటువంటి జరిగింది. అక్కడ పుణ్య నదుల్లో స్నానం చేసి మరణిస్తే వాళ్ళకి ఉత్తమ లోకం వస్తుంది. అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్తారు. ఏ దేవీ దేవతగా ఉండి వాళ్ళు ద్వారకకి వచ్చారో అదే దేవీ దేవతగా చివరికి వాళ్ళ వాళ్ళ స్థానానికి వెళ్ళిపోతారు. అందుకని శ్రీకృష్ణుడు వీళ్ళందరినీ కూడా ప్రభాస తీర్థానికి పంపించడం అనేటువంటి జరిగింది. ఇది ప్రభాస తీర్థానికి పంపించడం యొక్క రహస్యం. ఇక బ్రాహ్మణుల యొక్క శాపం నిజమయ్యేటువంటి సమయం, ద్వారక మొత్తం కూడా మునిగిపోబోతుంది. అంతేకాదు యదువంశం మొత్తం కూడా నాశనం అయిపోబోతుంది. అందుకోసమని వీళ్ళందరూ కూడా ప్రభాస్ తీర్థానికి వెళ్ళడం అనేటువంటి జరిగింది. అక్కడ వాళ్ళు మత్తులో వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకొని మరణించడం అనేటువంటిది జరుగుతుంది. ఇది తెలుసుకున్నటువంటి ఉద్ధవుడు ప్రభాస తీర్థానికి వెళ్ళలేదు. ఒకవేళ కృష్ణుడు వీళ్ళందరినీ ద్వారక వదిలేసి వెళ్ళమంటున్నారు అనంటే ద్వారకకి ఏదో జరగబోతుంది. రెండవది, ఎందుకు కృష్ణుడు ఉండంగా ద్వారకకి ఏదో జరగబోతుంది? అది సాధ్యం కాదు. అంటే కృష్ణుడు అంతర్ధానం అవ్వబోతున్నారు అనేటువంటి విషయాన్ని ఉద్ధవుడు అర్థం చేసుకున్నాడు. విశుద్ధ భక్తుడు కాబట్టి కృష్ణ లీలలని అర్థం చేసుకోగలుగుతాడు. కృష్ణుడు చెప్పినటువంటి మాట యొక్క అంతరార్థం ఏమిటో అర్థం చేసుకోగలిగాడు. అందుకని ఒకవేళ నిజంగానే కృష్ణుడు అంతర్ధానం అవుతున్నట్లయితే, ఒకవేళ నిజంగానే ద్వారక పోబోతున్నట్లయితే, ఒకవేళ నిజంగానే ప్రభాస తీర్థానికి వెళ్ళి వీళ్ళందరూ మరణించబోతున్నట్లయితే ఏది ఉత్తమం? ఒకవేళ మరణించడం అంటూ సంభవిస్తే కృష్ణుడి ముఖారవిందాన్ని దర్శించుకుంటూ మరణించడం కంటే ఉత్తమమైనటువంటి గమ్యం ఇంకెందుకు వస్తుంది? ప్రభాస తీర్థానికి వెళ్ళి మరణించినా రాదు, ద్వారకలో మరణించినా రాదు. కాబట్టి కృష్ణుడు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళి కృష్ణుడి యొక్క ముఖాన్ని దర్శనం చేసుకుంటూ నేను మరణించాలి అని అనుకున్నాడు ఉద్ధవుడు. అందుకని కృష్ణుడు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళాడు. కృష్ణుడితో ఉద్ధవుడు మాట్లాడుతూ, కృష్ణుడు లేనటువంటి క్షణాన్ని కూడా నేను ఊహించుకోలేను. ఎందుకంటే నీ యొక్క భక్తులం, నిన్ను ప్రేమించేటువంటి వాళ్ళం, నీ విరహాన్ని మేము ఎలా తట్టుకోగలం? నువ్వు అంతర్ధానం అయ్యేటువంటి సమయం వచ్చింది అనేటువంటి విషయం నాకు అర్థమైంది. ఒకవేళ నువ్వు గనక అంతర్ధానం అయితే ఇక నాకు ఈ భూలోకంలో పనేం లేదు, నీతో పాటు నేను కూడా నీ లోకానికి వస్తాను, నన్ను కూడా తీసుకువెళ్ళు కృష్ణ, నువ్వు నన్ను కూడా తీసుకువెళ్ళు అని ప్రాధేయపడటం అనేటువంటిది జరిగింది. అప్పుడు కృష్ణుడు
నువ్వు సరిగానే అర్థం చేసుకున్నావు. అంతర్ధాన సమయం దగ్గరకు వచ్చింది. దేవతల కోసం నేను ఈ భూమి మీద అవతరించాను. అదే దేవతలకి మేలు చేయడం కోసం నేను చేయాల్సినటువంటి కార్యాలన్నీ చేసేసాను. నా లీలలన్నీ పరిసమాప్తి అయిపోయి ఇప్పుడు మళ్ళీ అదే దేవతలు నన్ను తిరిగి మళ్ళీ ఇక అంతర్ధానం అయిపోయి నా యొక్క లోకానికి నేను వెళ్ళవచ్చు అనేటువంటి విషయాన్ని వాళ్ళే అంగీకరించారు. కాబట్టి ఇక నాకు ఈ లోకంలో చేయాల్సినటువంటి పని ఏమీ మిగిలిపోయి లేదు. కాబట్టి నేను అంతర్ధానం అయ్యేటువంటి సమయం ఆసన్నమైంది అనేటువంటి విషయాన్ని కృష్ణుడు ఉద్ధవుడితో తెలియజేశారు. అంతేకాదు ఉద్ధవుడు చేసినటువంటి గొప్ప ప్రార్థనలన్నీ కూడా శ్రీకృష్ణుడు విన్నారు. దానికి మళ్ళీ సమాధానంగా శ్రీకృష్ణుడు కూడా ఈ భౌతిక విశ్వానికి మూలం ఉద్ధవుడు చేయబోయేటువంటి పని ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా ఆయన తెలియజేశారు. కలియుగం రాబోతుంది. కలియుగంలో జీవులు ఎలా ఉండబోతున్నారు, నా అంతర్ధానం తర్వాత పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని కృష్ణుడు ఉద్ధవుడికి తెలియచేసి, అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు, కాబట్టి నువ్వు సన్యాసాశ్రమంలోకి వెళ్ళు. సన్యాసాశ్రమంలో ఉంటూ నీవు హరిద్వార్ అంటే హరిద్వార్లో అంటే ఇప్పుడు నరనారాయణలు ఎక్కడ ఉన్నారండి? బద్రికాశ్రమం. సారీ, బద్రికాశ్రమంకి వెళ్ళిపోవాలి ఈయన. బద్రికాశ్రమంకి వెళ్ళి అక్కడ ఆయన కృష్ణుడికి సంబంధించినటువంటి లీలల్ని ప్రచారం చేయాలి. ఇది కృష్ణుడు ఉద్ధవుడికి ఇచ్చినటువంటి సర్వీస్, సేవ. ఉద్ధవుడికైతే నిజంగా కృష్ణుడు అంతర్ధానం అయిపోయిన తర్వాత ఇంకా భూమి మీద ఉండాలని లేదు. తన సొంత కోరిక ఏమిటి అని అంటే ఆయన కూడా భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళిపోవాలి, కృష్ణుడికి అక్కడ సేవ చేసుకోవాలి, కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ ఉండాలి అని అనుకున్నాడు. మరి కృష్ణుడు అంతర్ధానం అయిన తర్వాత కూడా ఈ భూమి మీద ఉండడానికి ఉద్ధవుడు ఎందుకు అంగీకరించాడు? ఎందుకు అంటే కృష్ణుడి యొక్క ఉపదేశం కాబట్టి. యాక్చువల్గా ఉద్ధవుడికి వివాహం అయింది, ఉద్ధవుడికి భార్యా పిల్లలు ఉన్నారు. కానీ కృష్ణుడు సన్యాసాశ్రమం తీసుకోమని చెప్పారు. అంటే సన్యాసి వైపు ఒక భక్తుడుగా ఒక సాధు పురుషుడుగా మారిపోయి ఆయన భగవంతుడికి సంబంధించినటువంటి లీలల్ని ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది అని తెలియజేశారు. కాబట్టి ఈరోజు మనకి ఉద్ధవుడు ఆ ఇన్స్ట్రక్షన్ విన్న తర్వాత ఉద్ధవుడు ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనము ఈరోజు తెలుసుకుంటాం. ఓకే, అంటే ఉద్ధవ గీత చెప్పేటువంటి సందర్భం అనేటువంటిది క్రియేట్ అవుతుంది. దానికి ఉద్ధవుడు మొదటగా ఏం మాట్లాడారు అంటే, ముక్తిని సాధించడానికి అవసరమయ్యేటువంటి యోగ ఫలాన్ని కేవలం నీ యొక్క ధ్యానం ద్వారా మాత్రమే జరుగుతుంది, నీ యొక్క లీల శ్రవణం ద్వారా మాత్రమే జరుగుతుంది, నీ నామ జపం ద్వారా మాత్రమే జరుగుతుంది. వేరే ఏ ఇతర యోగ ప్రక్రియల ద్వారా కూడా నేను ముక్తిని సాధించలేను. అంటే అనేక పద్ధతులు ఉన్నాయి. గృహస్థగా ఉండి కూడా చేయొచ్చు, కర్మలని ఆచరిస్తూ కూడా చేయొచ్చు, లేదంటే వానప్రస్థం తీసుకోవాలి, తర్వాత సన్యాసాశ్రమం తీసుకుని పూర్తిగా డిటాచ్మెంట్ కూడా చేయొచ్చు. కానీ వీటన్నిటిలో భక్తి యోగము అనేటువంటిది ఒక యోగం. అంటే యోగ ప్రక్రియలన్నిటికీ కూడా మూలము శ్రీకృష్ణ భగవానుడే. ఆ యోగం ద్వారా తెలుసుకోబడేటువంటి వాడు కూడా శ్రీకృష్ణ భగవానుడే. ఆ యోగాన్ని మనకి ఇచ్చింది కూడా కృష్ణుడే, ఆ యోగం యొక్క రిజల్ట్ కూడా కృష్ణుడే. ధ్యాన యోగం లేకపోతే హఠ యోగం, ఇవన్నీ చాలా ఉన్నాయి యోగాలు. ఈ అన్ని యోగాల ద్వారా తెలుసుకోబడేటువంటి వాడు శ్రీకృష్ణుడు అయినప్పుడు మరి కృష్ణుడి పట్ల ప్రేమతోటి ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి ప్రతి దాని మీద కూడా వైరాగ్యాన్ని ప్రదర్శించేటువంటి స్థితికి వెళ్ళి సన్యాసాన్ని తీసుకోవాలి అని అంటే కృష్ణుడి మీద ఎంతో ప్రేమ ఉంటే కానీ అది సాధ్యం కాదు కదా. మనకి ఏది ముఖ్యం కాదు కృష్ణుడు తప్ప అనేటువంటి స్థితికి వెళ్తే తప్ప, అలాంటి స్థాయిలో ఉన్నటువంటి భక్తుడికి తప్ప సన్యాసం తీసుకోవడం అనేటువంటిది సాధ్యం కదా. మనం అందరం అనుకుంటాం చాలా మంది తీసుకుంటున్నారు అని. అవన్నీ కూడా నిజమైన సన్యాసాలు కావు. కాషాయం వేసుకున్నంత మాత్రాన సన్యాసి అయిపోలేరు. 200-300 రూపాయలు ఖర్చు పెడితే సన్యాసి అయిపోలేరు. ఈ భౌతిక జగత్తులో ఏ ఇంద్రియార్థానికి కూడా లొంగనటువంటి కేవలం కృష్ణుడికి సంబంధించినటువంటి విషయాలు మాత్రమే ఆకర్షింపబడే విధంగా ఉండేటువంటి వ్యక్తి నిజమైనటువంటి సన్యాసం తీసుకున్నటువంటి వ్యక్తి. ఆయన కాషాయం ధరించకపోయినా కానీ. అంటే ఈ భౌతిక జగత్తులో దేని మీద మోహం ఉండదు, కేవలం శ్రీకృష్ణు యొక్క పాద పద్మాలను మాత్రమే ఆశ్రయించి ఉన్నటువంటి వ్యక్తి దేని మీద మోహం అనేటువంటిది ఉండదు. అలాంటి స్థితికి రావాలంటే ఏ స్థాయిలో కృష్ణ భక్తి ఉండాలి?
ఏ స్థాయిలో కృష్ణ ప్రేమ ఉండాలి? లేకపోతే సన్యాసం అనేటువంటిది సాధ్యం కాదు. అతి కష్టమైనటువంటి పని, అతి కష్టమైనటువంటి పని. మనం అందరం అనుకుంటాము, మనందరం కూడా చాలా గొప్పగా పురోగమించినటువంటి భక్తులము అనేటువంటి భావంలో మనం ఉంటాం. ఇంద్రియ భోగానికి ఆసక్తులమైనటువంటి మనకి కృష్ణ ప్రేమ లభించదు. కృష్ణ ప్రేమ లభించాలంటే కృష్ణుడి ఇంద్రియాలకి అతీతమైనటువంటి, అంటే భౌతికమైనటువంటి ఇంద్రియాలకి కనపడనటువంటి, భౌతికమైనటువంటి ఇంద్రియాలతో తెలుసుకోబడినటువంటి వాడు కాబట్టి కృష్ణుడు, కృష్ణుని తెలుసుకోవడానికి మనం తీసుకుపోయేటువంటి సన్యాసం అంటే ఇంద్రియాలకు సంబంధించినటువంటి కర్మలని ఆపేసేటువంటి స్థితి. అది అంత సులువు కాదు, అంత సులువు కాదు అని ఆ ఇంద్రియ భోగాన్ని త్యాగం చేయడం అనేటువంటిది చాలా కష్టము అనేటువంటిది నా అభిప్రాయము అని ఉద్ధవుడు చెప్తున్నారు. ఇంకా ఆ తర్వాత ఇంకా ఉద్ధవుడు ఏం మాట్లాడుతున్నారు? కృష్ణుడు ఇచ్చినటువంటి మార్గంలో నడుచుకోవడానికి ఉద్ధవుడికి ఉన్నటువంటి సమస్యలు ఏమిటి, ఎందుకు ఆయన కృష్ణుడితో మళ్ళీ తిరిగి మాట్లాడుతూ కృష్ణుడు ఇచ్చినటువంటి మార్గంలో ఉన్నటువంటి కష్టాలను చెప్తున్నాడు అనేటువంటిది ఈరోజు మనం చూద్దాం. 16వ శ్లోకం, నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. సోహం సోహం మమాహమితమూఢం మతిర్విఘాడాం సోహం మమాహమితి మూఢమతిర్విగాఢ స్త్వన్మాయయా విరచితాత్మని సానుబంధే త్వన్మాయయా విరచితాత్మని సానుబంధే తత్వంజసా నిగదితం భవతా యతాహం తత్వం జసా నిగదితం భవత యదా సంసాధయామి భగవన్ననుషాధిభృత్యం. సంసాదయామి భగవన్ననుసాది భృత్యం. దేవా, నీ మాయచే రచితమైనది దేహము, దేహపరమగు బంధములలో నా చిత్తము లగ్నమైనందున నేను పరమమూఢుడనై ఉన్నాను. ఆ విధంగా నేను, నా దేహము, వీరంతా నావారు అని తలుచున్నాను. కనుక ఓ భగవంత, ఈ దేన భృత్యునికి ఉపదేశము కావించుము. నీ ఆదేశమును నేను ఎట్లా సులభముగా అనుసరించగలను తెలియజేయము. భాష్యము. భౌతిక దేహంతో తాదాత్మ్యమును ధరించుట అత్యంత కఠినం. అందువలన భార్య, పుత్రులు, బంధువులు వంటి నామాత్ర దేహ సంబంధములకే మనం అనురక్తులమై ఉందము. దేహపరమైన అనురక్తి తీవ్రమగు హృదయ వేదనను కలుగజేయండి. ఈ రీతిగా శోకమోహములచే మనము ప్రాణపడిపోతుంది. విశుద్ధ భక్తుడైన శ్రీ ఉద్ధవుడు భగవంతుని ఏ విధంగా ప్రార్థించవలనో చూపుటకు ఇచ్చట సామాన్య వ్యక్తి వలె పలుకుచున్నాడు. పాపజీవనులు కృష్ణ చైతన్య సంఘంలో చేరి పుణితులైన పిమ్మట తమ పూర్వ పాప కార్యములకు మిగిలిన పశ్చాత్తాపగులుచుండటను మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. మాయా రచితములకు పెద్ద రూపములతో సంబంధములకై భగవంతుని సాంగత్యం చదించిన విధంలో ఎరిగినప్పుడు వారు దిగ్భ్రాంతికి లోనగుదురు. అందువలన దివ్యమగు భక్తి యొక్క సేవలో నిశ్చయితులవుటకు వారు గురుకృష్ణులను మనసారా ప్రార్థించారు. అటువంటి పశ్చాత్తాప ఉత్సాహపూరిత స్వభావమే ఆధ్యాత్మిక పురోగతికి పరమమంగళమయమైంది. మాయాబంధం నుండి తప్పించుకున్నటకు అతులచిత్తుడైన పశ్చాత్తాప భక్తుని ప్రార్థనలకు భగవానుడు తప్పక సమాధానం వస్తారు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. చాలా ఇంపార్టెంట్ విషయాన్ని ఉద్ధవుడు అడుగుతున్నాడు. నువ్వు సాధన చేసి నీ దగ్గరికి రావాలి అని అన్నావు. ఆ సాధన చాలా కష్టతరమైనటువంటి సాధన. కంప్లీట్గా ఇంద్రియ భోగం మీద త్యాగం చేయాలి, ఇంద్రియ భోగాన్ని త్యాగం చేయాలి. అది చాలా కష్టతరమైనటువంటిది. మరి అలాంటి కష్టతరమైనటువంటి దాన్ని మనం చాలా సులువుగా చేయగలగాలి అని అంటే భక్తి యోగం చేయాలి ప్రభు. ఎలా సులువుగా చేయాలి అనేటువంటి విషయాన్ని స్వయంగా ఉద్ధవుడు మళ్ళీ కృష్ణుడినే అడుగుతున్నాడు. ఓకే, నువ్వు చెప్పినటువంటి విధి విధానాలని చాలా సులువుగా ఎలా ఫాలో అవ్వాలి నేను, ఏ విధంగా, కారణం నేను సులువుగా ఎందుకు ఫాలో అవ్వలేను అని అంటే నువ్వు ఇచ్చినటువంటి భౌతిక శరీరంతో నువ్వు ఏర్పాటు చేసినటువంటి భౌతిక మాయలో ఉన్నాను నేను కదా. నువ్వు ఏర్పాటు చేసినటువంటి భౌతిక మాయలో నువ్వు ఇచ్చినటువంటి భౌతిక శరీరాన్ని తీసుకొని ఉన్నాను నేను. అంటే మనలాగా ఉన్నారు. మనలాగా ఉన్నటువంటి వ్యక్తి ఈ భౌతిక శరీర భావం నుంచి బయటకు వచ్చి ఈ భౌతిక ప్రకృతి యొక్క ప్రభావం నుంచి బయటికి రావడం అనేటువంటిది సులువా? అంత సులువు కాదు, అంత సులువు కాదు, అంత ఈజీ కాదు. మరి నీ ఆదేశాలను నేను పాటించాలి, కానీ ఆ ఆదేశాలను సులువుగా ఎలా పాటించాలి నాకు అర్థం కావట్లేదు. కారణం, భౌతిక శరీరంతో ఉన్నటువంటి నేను భౌతిక భావంలో ఉన్నాను. ఈ భౌతిక శరీరానికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా నాది అనుకునేటువంటి భావంలో ఉన్నాను నేను. ఏది నాది కాదు. చివరికి
ఏదైతే శరీరాన్ని మనం అనుకుంటున్నామో ఆ శరీరం కూడా మనం కాదు. మొదటి లోపం మనలో ఉన్నటువంటిది ఏమిటి అని అంటే ఈ శరీరం మనము అని అనుకోవడం. ఈ శరీరమే మంద కాదు, మంద కాని శరీరాన్ని మనము అని అనుకుంటున్నాము. మరి మంద కాని శరీరంతో ఉన్నటువంటి బంధాలను కూడా మనము అని అనుకుంటున్నాం, మన వాళ్ళు అని అనుకుంటున్నాం. ఇది ఇంకో తప్పు. ఇంకా విస్తరిస్తే ఈ శరీరానికి సంబంధించినటువంటి ఈ భౌతికమైనటువంటి ఉపాధులు, భౌతికమైనటువంటి ఉపాధులు అంటే మన ఐశ్వర్యం కావచ్చు, మన పొజిషన్ కావచ్చు, మన యొక్క డిజిగ్నేషన్స్ కావచ్చు, మన ఉద్యోగం కావచ్చు, మన యొక్క గుర్తింపు ఏదైతే ఉందో అన్నీ కూడా మనము అనుకునేటువంటి స్థితికి వెళ్ళిపోయాం మనం. ఆ స్థాయి నుంచి మనం ఏ విధంగా ఉద్ధరింపబడాలి? అంత సులువుగా ఎలా మనం మనం అందరికీ తెలుసు. భగవద్గీత ఎన్నోసార్లు చదివాం మనం ఇప్పటికీ. కనీసం ప్రతి ఒక్కళ్ళు 2-3 సార్లు అయితే గ్యారంటీగా చదివారు భగవద్గీత. ఇక్కడ ఉన్న గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా 2-3 సార్లు భగవద్గీత చదివిన తర్వాత కూడా మనకి భగవద్గీతలో చెప్పబడినటువంటి విషయం, సాంఖ్యయోగంలో ఏం చెప్పారు? శరీరం నువ్వు కాదు, నువ్వు ఎప్పటికీ నశించవు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఆ స్థాయిలో మన ఆలోచనలు ఉన్నాయా ఇప్పుడు? అన్నిసార్లు చదివినా కానీ మన ఆలోచనలు నేను ఈ భౌతిక శరీరం కాదు అని అనుకుంటున్నాం తప్ప మన పనులు, మన చైతన్యం, మనం మన మన మనం పనిచేసేటువంటి విధానం నేను ఈ భౌతిక శరీరం కాదు అనేటువంటి స్థాయిలో ఉన్నాయా అంటే లేదు. ఇంకా ఏవో కొన్ని అటాచ్మెంట్, నా కూతురు, నా కొడుకు, నేను, నా భర్త, నా కుటుంబం, నా ఇల్లు, నా ఆస్తి, నా అనేటువంటిది ఇంకా ఉంది. ఎంత వద్దనుకున్నా పోవట్లేదు. కాబట్టి నామమాత్రమైనటువంటి విషయాలని మనము ఇగ్నోర్, అంటే కంప్లీట్గా నాది కాదు, నామమాత్రం అంటే టెంపరీ, టెంపరీ అయినటువంటి వాటి మీద మన దృష్టిని మరల్చటం, శాశ్వతమైన వాటి వైపుకి మరల్చటం. టెంపరీ అంటే అశాశ్వతం, నామమాత్రమైనటువంటి వాటి నుంచి శాశ్వతమైనటువంటి విషయాల పట్ల మన యొక్క దృష్టి మరలాలి. ఓకే, అదే కంప్లీట్గా మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం. మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం యొక్క ముఖ్య లక్ష్యం అది. మనం మొదలు పెట్టాం, మధ్యలోకి రాలేదు కదా, సగం కూడా కంప్లీట్ చేయలేదు, ఎక్కడో స్టార్టింగ్లోనే ఉన్నాం. ఇంకా ఈ ప్రయాణం మొత్తం పూర్తి చేసుకుంటే అప్పుడు మనం పూర్తిగా ఆధ్యాత్మికంగా మారుతాం. భౌతిక శరీరంలో ఉన్నా కానీ భౌతిక శరీర స్థాయిలో మనము ఉండం, కేవలం ఆత్మస్థాయిలోనే మనము ఉండగలం. కాబట్టి భగవంతుడి పట్ల భక్తి చేయడానికి, లేకపోతే ఆధ్యాత్మిక స్థాయికి చేరుకోవడానికి, భౌతిక స్థాయి నుంచి ఆధ్యాత్మిక స్థాయికి చేరుకోవడానికి కష్టతరమైనటువంటి విధానాలే ఉన్నప్పటికీ వాటిని సులువుగా చేయాలి అంటే మనం మళ్ళీ ఎవరిని శరణు వేడాలి? ఎవరితో శరణాగతులు అయితే తప్ప మనకి ఇది సాధ్యం కాదు. ఎవరు మనల్ని కరుణిస్తే తప్ప మనకి ఇది సాధ్యం కాదు అంటే స్వయంగా భగవానుడే కరుణించాలి. అందుకని మనం ఏం చేయాలి? భగవంతుడినే ప్రార్థించాలి. అందుకని మన ఆధ్యాత్మిక జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి కష్టాలని తొలగించమని ఎవరిని కోరుకోవాలండి? భగవంతుడినే కోరుకోవాలి. ఓకే, మనందరికీ ఆధ్యాత్మిక సాధన చేస్తున్నాం, ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఆధ్యాత్మిక సాధన చేస్తున్నాం. కానీ చాలా భౌతికమైనటువంటి కష్టాలు ఉన్నాయి మనందరికీ ఆధ్యాత్మికంగా పురోగమించడానికి కదా. ఈ భౌతికమైనటువంటి అడ్డంకులను తొలగించమని సులువుగా మనం భక్తిని ఆచరించి భగవంతుడిని పొందాలి అని అంటే మనం స్వయంగా భగవంతుడినే ప్రార్థించాలి. అంతే తప్ప మనం ఎవరిని, ఏ దేవీ దేవతను పూజించినా, ఏ దేవీ దేవతను ప్రార్థించినా, లేకపోతే ఏ వ్యక్తులను ప్రార్థించినా మనకి సాధ్యం కాదు. భగవంతుడి కరుణ చూపిస్తే మనకి వైష్ణవులు దొరుకుతారు. భగవంతుడి కరుణ చూపిస్తే మనకి సులువుగా ఆధ్యాత్మికంగా పురోగమించేటువంటి మార్గం దొరుకుతుంది. అందుకని ఉద్ధవుడు ఏం చేస్తున్నాడండి? ఎక్కడికి వెళ్ళి అడిగాడు, సరే నువ్వు చెప్పావు ఇలా చేయమని అని చెప్పేసి వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయి ఇంకెవరిని అడిగి, కృష్ణుడు నాకు ఇలా చెప్పాడు, ఎలా చేయాలో చెప్పని ఎవరినని అడిగాడా? స్వయంగా కృష్ణుడిని అడుగుతున్నాడు. ఓకే, ఎలా నేను సులువుగా నువ్వు చెప్పిన సాధన చేయగలను అని. ఓకే, నెక్స్ట్ 19వ శ్లోకం, 17వ శ్లోకం. లావణ్య మాతాజీ. సత్యస్య తే స్వదృశ్య ఆత్మనోన్యం సత్యస్య తే స్వదృశ ఆత్మనాత్మనోన్యం వక్తారమీశ విబుధేష్వపి నానుచక్షే.
వక్తారమీశా విబుధేష్వపి నాను చక్షే. సర్వే విమోహితదియస్తవ మాయ ఏ ఏ ఏ మే సర్వే విమోహిత ధియస్తవ మాయ మే. బ్రహ్మాదయస్తనుభృతో బహిరర్ధభావ బ్రహ్మాదయస్తనుభృతో బహిరర్థ భావ. దేవా, నీవు పరతత్వము, దేవదేవుడు అయి ఉన్నావు. స్వయంగా నీవే నిన్ను భక్తులకు వెల్లడి చేసుకొందువు. పరిపూర్ణ జ్ఞానము నాకు నిజంగా వివరించుటకు నీవు తప్ప నాకెవ్వరూ గోచరించుటలేదు. అటువంటి పరిపూర్ణ గురువు దేవతల యందును కనపడడు. నిజంగా బ్రహ్మాది దేవతలు కూడా నీ మాయచే మోహితులైనట్టి వారే. బద్ధజీవులైనటి వారులు తమ దేహములను దేహపరము బంధములను పరమార్థమని భావించి ఉన్నారు. భాష్యము. బ్రహ్మ మొదలుకొని అల్పమొక చీమ వరకు గల బద్ధజీవులందరూ భగవన్మాయచే తయారైన భౌతిక దేహములచే కప్పబడి ఉన్నారని శ్రీ ఉద్ధవుడు ప్రకటించుచున్నాడు. విశ్వపాలనలో నిమగ్నులైనట్టి స్వర్గలోక దేవతలు నిరంతరము తమ విస్తారము ఐశ్వర్యములను భోగించుచుందురు. అందువలన వారి చిత్తములను క్రమముగా యోగశక్తి పూర్ణములైన తమ దేహములందు దేహ సంబంధములకు భార్యాపుత్రులు సేవకులు బంధువులందు లగ్నం చేయుచుందురు. స్వర్గలోక జీవనం గడుపుచు వారు మంచి చెడు భావనలో ఆలోచించు బద్దులగుచుందురు. అందువలన తమ దేహ సంక్షేమమే జీవిత పరమార్థమని వారు భావింతురు. అయినను దేవతలు భగవన్ నియమములను ఖచ్చితంగా పాటించుటకు యత్నింతురు. దానిని చేయుటలో వారికి తోడ్పట్టుకు తన స్వరూపమును వారికి గుర్తు చేయుటకు భగవానుడు అవతరించుచుండును. భగవంతుని శక్తి వారి శక్తిని అనంతంగా అతిశయించి ఉండును. విష్ణువు జ్ఞానానంద పూర్ణము అనంతమగు వైవిధ్య శక్తియుతమైన నిత్యదేహమును కలిగి ఉన్నాడు. కాగా దేవతలు కేవలము భవ్యమగు భౌతిక దేహములనే కలిగి ఉన్నారు. అవి జన్మ మృత్యు జరావ్యాధులటివే అయి ఉన్నవి. దేవతలు విశ్వపాలన యందు అనురక్తులైన కారణమున వారి భగవద్భక్తి భౌతిక వాంఛలతో కలంకితమై ఉండను. అందువలన తమ స్వర్గలోక జీవనమును కొనసాగించుటకు అవసరమైన వివిధ భౌతిక సంపత్తులను వారి వేద భాగములకే వారు అనురక్తులై ఉందురు. కానీ శ్రీ ఉద్ధవుడు విశుద్ధ భక్తుడైనందున నిత్య జీవన ప్రాప్తికై భగవద్ధామమునకే వెడల్పుకు నిశ్చయించుకొని దేవతలకు సంబంధించిన వేద జ్ఞానం నందు ఇష్టం లేకుండాను. భౌతిక జగత్తు ఒక మహా కారాగారం. దానిలోని బందీలు జన్మ మృత్యు జరామోహములకు గురి అయి ఉందరు. విశుద్ధ భక్తుడు దేవతల వలె ఉత్తమ శ్రేణి బందీగానైనను దాన్ని యందు నిలువగోరుడు. శ్రీ ఉద్ధవుడు భగవద్ధామంకే వెడలుగోరుచున్నాడు. ఈ కారణం చేత అతడు నేరుగా దేవదేవుణ్ణి ఆశ్రయించినాడు. భగవంతుడు స్వదృశుడు, తనను భక్తులకు వెల్లడి చేసుకుని వాడు అనగా కేవలము స్వయంగా భగవానుడు లేదా భగవత్ సందేశమును శ్రద్ధతో ప్రచారం కావించడి విశుద్ధ భక్తుడు భౌతికాకాశమునకు పరముగా ఆధ్యాత్మిక జగత్తునందరి స్వేచ్ఛాయుత ప్రదేశమునకు మనుషుని కొనిపోగలడు. అచట ముక్త జీవులు నిత్య జ్ఞానానందమయ జీవనమును అనుభవించగలరు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. ఓకే, ఉద్ధవుడి యొక్క తత్వం చూడండి. ఉద్ధవుడు ఎలా మాట్లాడుతున్నాడు. ఉద్ధవుడు ఏమంటున్నారు? నేను పరతత్వాన్ని చేరుకోవాలి. పరతత్వము అంటే భౌతిక తత్వం కానిది. భౌతిక తత్వం కానిది పర. పర అంటే మనలాంటిది కానిది కదా. మనం ఎలాంటి తత్వంతో ఉన్నాము అంటే మనం భౌతిక తత్వంతో ఉన్నాము. కానీ భగవంతుడు పరతత్వం అంటే భౌతికమైనటువంటి కళ్ళతో భౌతికమైన వస్తువులను చూడగలుగుతాం, కానీ భౌతికం కాని వస్తువులను మనం చూడలేము. అంటే పరతత్వాన్ని మనం చూడలేము, పరతత్వాన్ని మనం అర్థం చేసుకోలేము, పరతత్వానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని భౌతికమైనటువంటి ఇంద్రియాలతో తెలుసుకోలేము. మరి పరతత్వ జ్ఞానం పొందాలి అని అంటే నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరైతే భౌతికంగా ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తే కుదరదు. ఎవరైతే భౌతిక లోకంలో ఉన్నారో వాళ్ళ ద్వారా కుదరదు. చివరికి దేవీ దేవతలతో సహా అందరూ భౌతిక లోకంలో భాగమే, వాళ్ళు కూడా పరతత్వం కాదు. మరి అలాంటప్పుడు భౌతిక లోకానికి పరంగా ఉన్నటువంటి ఆ పరతత్వం గురించి పరతత్వమైనటువంటి నీవే చెప్పగలవు. నీవు కూడా ఎవరికి చెప్తావు? ఎవరికి నువ్వు నీ పరతత్వం గురించి తెలియజేస్తావు, తెలుసుకోగలుగుతాడు అని అంటే కేవలం విశుద్ధ భక్తులైతే తప్ప తెలుసుకోలేడు. అంటే మన యొక్క భక్తి స్థాయి పెరుగుతున్న కొద్దికి భగవంతుడి గురించి తెలుసుకునేటువంటిది కూడా పెరుగుతుంది. అంటే ఒక నాస్తికుడికి భగవంతుడి గురించి తెలియదు. నాస్తికుడు భగవంతుడికి సంబంధించి ఎన్నో ప్రశ్నలు వేస్తాడు, మనకంటే ఎక్కువ పుస్తకాలు చదువుతారు,
మనకంటే ఎక్కువ జ్ఞానాన్ని సముపార్జిస్తారు నాస్తికులు. ఎందుకంటే భగవంతుడు లేడు అని చెప్పాలి కదా అందరికీ. చెప్పాలంటే భగవంతుడి గురించి తెలుసుకోవాలి. చాలా పుస్తకాలు చదువుతారు వాళ్ళు. చదివి ఆ భగవంతుడికి సంబంధించినటువంటి తత్వాన్ని అర్థం చేసుకోలేనటువంటి స్థితిలోనే ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి భక్తి లేదు కాబట్టి. భగవంతుడు తన్ను తాను నాస్తికుడికి రివీల్ చేసుకోరు. కేవలం విశుద్ధ భక్తుడికి మాత్రమే తన్ను తాను స్పష్టం చేస్తారు. కాబట్టి నీ భక్తులకి తప్ప నువ్వు ఎవరికి గోచరించవు. మరి అలాంటి నేను ఈ భౌతిక విశ్వంలో ఎవరి దగ్గరికి వెళ్తే తెలుస్తుంది నీ గురించి? చివరికి దేవతలు, బ్రహ్మదేవుడు అందరి మీద కూడా మాయ ప్రభావం ఉంది. అందరూ నువ్వు సృష్టించినటువంటి మాయలో భాగమే, నేను కూడా భాగమే. అందరూ భౌతిక శరీరాలతోనే ఉన్నారు. అందరి మీద మాయ ప్రభావం ఉంది. మరి మాయ ప్రభావం లేని వారి దగ్గరికి వెళ్ళాలి నేను. అలా ఎవరు గోచరించట్లేదు నాకు ఈ విశ్వంలో. నువ్వు తప్ప నాకు ఎవరిని నేను నమ్మలేను. ఎవరి ద్వారా నేను జ్ఞానం పొందినా అది అశాశ్వతమైనటువంటి జ్ఞానం. అదే సరే, అది భౌతిక జ్ఞానం. ఓకే. సో బ్రహ్మాది దేవతలు కూడా నీ మాయతోటి మోహితులు అవుతున్నారు. బద్ధజీవులైనటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క దేహాలని, దేహపరమైనటువంటి బంధాలని పరమార్థమని భావిస్తూ ఉన్నారు. అలాంటి స్థితిలోనే ఉన్నారు అందరూ. కాబట్టి నాకు నువ్వే చెప్పాలి అని ఉద్ధవుడు శ్రీకృష్ణుని అడుగుతున్నారు. ఇంకొకటి, విశుద్ధ భక్తుడు యొక్క లక్ష్యం ఏముంటుంది? లక్ష్యం ఏమై ఉంటుంది? విశుద్ధ భక్తుడు ఏం పొందాలని కోరుకుంటారు అని అంటే, స్వర్గలోక ప్రాప్తి కోరుకోరు, లేకపోతే బ్రహ్మలోకాన్ని కోరుకోరు. వాళ్ళు కేవలం భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళాలి అని కోరుకుంటారు. అందుకని విశుద్ధ భక్తుడు ఇలాంటి భౌతికమైనటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి భౌతిక జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరు. వాళ్ళు కేవలం భగవంతుడి దగ్గరికే వెళ్తారు. కాబట్టి జ్ఞానానికి మూలం ఎవరు అని అంటే శ్రీకృష్ణ భగవానుడు. అందుకని మనం కృష్ణుని ఏమని అంటామంటే జగద్గురువు అంటాం కదా. సో జగద్గురువు కృష్ణుడు. నేను హైదరాబాద్లో ఉన్నాను. హైదరాబాద్లో మా పిన్ని పూజ చేస్తుంటే విన్నాను నేను. ఓకే. ఆమె పాట పాడుతుంది. ఆ పాట పాడేటువంటి ప్రతి పదంలోనూ శ్రీకృష్ణుడిని జగద్గురువు అని పిలుస్తుంది. ఓకే. అలాంటి గురువుకి నేను నమస్కారం తెలియజేస్తున్నాను. ఆమె ప్రార్థన చేస్తుంది. వస్తుంది ప్రభుజీ, కృష్ణాష్టకం వస్తుంది. కృష్ణాష్టకం, కృష్ణం వందే జగద్గురు అని వస్తుంది. కృష్ణం వందే జగద్గురు. ఓకే. అంటే ఎవరి మాట వినాలి మనము? ఎవరి మాట ప్రామాణికం? గురువు చెప్పిన మాట ప్రామాణికం. ఆ గురువులందరికీ మూలం ఎవరు? కృష్ణం వందే జగద్గురు. జగద్గురువు కృష్ణుడు అయినప్పుడు కృష్ణుడు అందరి గురువులకి మూల గురువు. కృష్ణుడు చెప్పిన దాంట్లో పరమసత్యం ఉంటుంది. కృష్ణుడు చెప్పింది మాత్రమే పరతత్వానికి సంబంధించినటువంటి మార్గము. అంటే కృష్ణుడు చెప్పింది ఏంటి? భగవద్గీత, ఉద్ధవ గీత. స్వయంగా కృష్ణుడి ద్వారా చెప్పబడింది భగవద్గీత, ఉద్ధవ గీత. మరి భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడో మనం అది తెలుసుకోవాలి. భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడో అది తెలుసుకోవాలంటే కృష్ణుడి ద్వారానే తెలుసుకున్నట్లు. ఇంకొక రెండో విషయం, కృష్ణుడు తనని తాను విశుద్ధ భక్తులకి మాత్రమే ప్రకటన చేసుకుంటాడు. తనకు సంబంధించినటువంటి జ్ఞానం విశుద్ధ భక్తులకు మాత్రమే తెలుస్తుంది. అంటే విశుద్ధ భక్తులు కృష్ణుడి మీద ప్రేమ కలిగినటువంటి వాళ్ళు, విశుద్ధ భక్తులు కృష్ణుడి మీద విరహ స్వభావాన్ని కలిగినటువంటి వాళ్ళు, విశుద్ధ భక్తులు కృష్ణుడిని తప్ప వేరే దేన్ని ప్రేమించినటువంటి వాళ్ళు. అలాంటి వ్యక్తి దగ్గరైనా వినొచ్చు, లేకపోతే కృష్ణుడి దగ్గర నుంచి అయినా వినొచ్చు. సో కృష్ణుడికి సంబంధించినటువంటి జ్ఞానం, పరతత్వానికి సంబంధించినటువంటి జ్ఞానం, అంటే జగద్గురువు ఇచ్చేటువంటి జ్ఞానాన్ని మనం పొందాలి అని అంటే జగద్గురువు యొక్క శిష్యుడు లేదా జగద్గురువు యొక్క భక్తుడు, విశుద్ధ భక్తుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పింది మాత్రమే వినాలి. అంటే ఎవరు చెప్పింది వినాలి మనం ఇప్పుడు అందరం? అంటే కృష్ణ భక్తులు చెప్పింది వినాలి. ఇప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు ఓకే, మనం కృష్ణుడి ముందు కూర్చొని పూజ చేస్తున్నాము. పూజ చేస్తూ కృష్ణుడు అంటున్నాము నువ్వే జగద్గురువి అని. మరి అలాంటప్పుడు కృష్ణుడు చెప్పిన లేకపోతే కృష్ణుడి పరంపరలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పిందే మనం వింటున్నామా? కృష్ణ ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి చెప్పింది వింటున్నామా మనం? అట్లీస్ట్ కృష్ణ ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి అన్యమైనటువంటి దేన్ని ప్రేమించడం, అది కూడా చెప్పుకున్నాం మనం, ఇంక్లూడింగ్ దేవీ దేవతలు. శక్తి లేకపోతే విష్ణు, రుద్రుడు లేకపోతే బ్రహ్మ లేకపోతే ఇతర దేవీ దేవతలు దేని మీద ఇంట్రెస్ట్ చూపాడు?
కృష్ణ ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి. అంటే విశుద్ధ భక్తుడు అంటే కృష్ణుడు తన తాను ఎవరికి రివీల్ చేసుకుంటాడు? విశుద్ధ భక్తుడికి రివీల్ చేసుకుంటాడు. అలాంటి విశుద్ధ భక్తుడు ఎవరు అని అంటే అన్య దేవతల మీద, అన్య దేవతల గురించి మాట్లాడని వ్యక్తి, అన్య దేవతల మీద ప్రేమ చూపించని వ్యక్తి, అకుంఠితమైనటువంటి భక్తి కలిగినటువంటి వ్యక్తి, అవ్యభిచారేణ భక్తి కలిగినటువంటి వ్యక్తి చెప్పాలి. అంతే తప్ప కాసేపు ఇది చేయండి, కాసేపు అది చేయండి అని చెప్పే వాళ్ళ గురించి కాదు. పర్వాలేదు ఈ భాగవతం చదవచ్చు, పర్వాలేదు ఆ భాగవతం చదవచ్చు, లేకపోతే పర్వాలేదు ఈ పుస్తకాలు చదవచ్చు, ఏ పుస్తకం చదివినా పర్వాలేదు అని చెప్పేటువంటి వాళ్ళు గురువులు కాదు. ఇప్పుడు కొంతమంది గురువులుగా వాళ్ళని చెప్పుకుంటారు, నేను మీకు ప్రవచనాలు చేస్తాను, నేను చెప్పిన మాటలు మీరు వినండి అని చెప్తారు. చెప్తూ మరి ఒకవేళ ఆయన నిజమైనటువంటి పరంపరలో ఉన్నటువంటి గురువే అయినట్లయితే పరంపరలో ఉన్న విషయాలను వినండి అనాలి, లేకపోతే నేను చెప్పింది మాత్రమే వినండి అనాలి. కానీ మీరు ఏం చదివినా పర్లేదండి, అది మన పరంపరలో లేకపోయినా పర్లేదు, దేవుడిదే కదా చదవండి అని చెప్పేశారనుకోండి, కంప్లీట్ ఫిలాసఫీ మనం ఇవ్వట్లేదు అని అర్థం. మనం భగవంతుడి దగ్గరికి తీసుకువెళ్ళడానికి అవసరమైనటువంటి తత్వాన్ని మనము మన శిష్యులకి బోధించాలి. అనవసరమైనటువంటి తత్వాలని దూరం కూడా చేయాలి మన శిష్యుల నుంచి. అంటే భగవంతుడి దగ్గరికి తీసుకువెళ్ళడానికి అవసరమైన తత్వం ఇవ్వడం మాత్రమే కాదు మన యొక్క కర్తవ్యం. అనవసరమైన తత్వం, ఏ తత్వం అయితే మనల్ని భగవంతుడి నుంచి దూరం చేస్తుందో ఆ తత్వాన్ని దూరం చేయడం కూడా మన యొక్క ముఖ్య ఉద్దేశం. అలా చెయ్యకపోతే గురువుగా మనం శిష్యుడి పట్ల బాధ్యతను నెరవేర్చనట్లు కదా. అన్నీ బాగానే ఉన్నాయి, అంతా బాగానే చేస్తున్నాం, కానీ కృష్ణుడు చెప్పిందే వింటలేదు. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఏదైతే ఉద్ధవుడు చెప్తున్నాడో, నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా నేను లాభాన్ని పొందలేను, కేవలం నీ దగ్గరికి వస్తేనే లాభాన్ని పొందుతాను, నీ ద్వారా మాత్రమే జ్ఞానం తెలుసుకోవాలి, నువ్వే పరమ గురువువి, నువ్వే పరతత్వానివి, పరతత్వానికి సంబంధించిన జ్ఞానం నీ దగ్గర ఉన్నది, ఎవరి దగ్గర లేదు. కాబట్టి నేను ఎవరి దగ్గర జ్ఞానం తీసుకున్నా కానీ అది భౌతిక జ్ఞానం అయిపోతుంది, దానివల్ల నేను భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళలేను. ఒక విశుద్ధ భక్తుడు భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళాలి అనేటువంటి కృతనిశ్చయంతో ఉంటాడు. కాబట్టి ఇలాంటి కైతవ ధర్మాలని, లేకపోతే సమయానుకూలంగా మార్చేటువంటి భక్తిని, లేకపోతే కేవలం ఒక గురువుగా గుర్తింపబడడం కోసం మాత్రమే జ్ఞానం చెప్తాను, ఆ జ్ఞానం యొక్క లక్ష్యం భగవంతుని కనెక్ట్ చేయడం కాదు అని చెప్పేటువంటి వ్యక్తులని ఆచరించేటువంటి వాళ్ళని దగ్గరికి వెళ్తే దొరకదు. కేవలం భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, భగవంతుడి యొక్క విశుద్ధ భక్తుడి దగ్గరికి వెళ్ళాలి. ఉద్ధవుడు అదే చేస్తున్నాడు. ఇప్పుడు కృష్ణుడు అడిగితే కృష్ణుడే స్వయంగా ఆయన ముందు ఉన్నారు కాబట్టి ఆయన చెప్పొచ్చు. అదే కృష్ణుడు స్వయంగా ఆయన ముందు లేరు అనుకోండి, కనీసం అప్పుడు చెప్తారు, నువ్వు వెళ్ళు పలానా ఆయన కలువు అంటారు. ఓకే, ఆయన నాకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని చాలా చక్కగా చెప్పగలరు అంటారు. విశుద్ధ భక్తుడి ద్వారా విన్నటువంటి జ్ఞానం కృష్ణుడి ద్వారా విన్నటువంటి జ్ఞానం కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా మనకు అర్థమవుతుంది. ఓకే, అందుకని వేదాలు కృష్ణుడి ద్వారా ఇవ్వబడ్డాయి, కానీ పురాణాలు విశుద్ధ భక్తుల ద్వారా ఇవ్వబడ్డాయి. వేదాలు చదివితే మనకు అర్థం కాదు, పురాణాలు చదివితే అర్థమవుతుంది. ఎందుకు? వేదాల్లో చెప్పబడినటువంటి విషయాలే పురాణాల ద్వారా మనకి ఇస్తున్నారు, కానీ పురాణాలు విశుద్ధ భక్తుల ద్వారా రాయబడ్డాయి. కాబట్టి విశుద్ధ భక్తులు కృష్ణుడు చెప్పిన మాటను మనకు అర్థమయ్యే రీతిలో కథలతోటి మన యొక్క స్థితికి అనుగుణంగా, మన స్థాయికి అనుగుణంగా మనల్ని భగవంతుడితో కనెక్ట్ చేయడానికి చెప్తాయి. కానీ వేదాలలో చెప్పబడినటువంటి సారాంశాన్ని మాత్రం వాళ్ళు వదిలిపెట్టరు. అంటే మూల తత్వాన్ని నాశనం చేయకుండానే కథల రూపంలో మనకి తత్వాన్ని తెలియచేయడం ఏదైతే ఉందో అవి పురాణాలు చేస్తాయి. అలాంటి పురాణాలు సాత్విక పురాణాలు అని అంటారు. అలాంటి సాత్విక పురాణాలను చదవడం వల్ల మనకు వచ్చేటువంటి నష్టం ఏం లేదు. అలాంటి పురాణాలు చదవాలి. అది కూడా ఏదైతే పరంపరలో ఉన్నటువంటి భక్తులు రాస్తారో వాళ్ళు రాసేటువంటిది మాత్రమే సాత్విక పురాణం. పరంపరలో లేని వాళ్ళు ఏది రాసినా కానీ అది సాత్వికం అవ్వదు. ఓకే, సో ఆ విధంగా ఉద్ధవుడు కృష్ణుడి ద్వారా జ్ఞానాన్ని పొందాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్ 18వ శ్లోకం. మంజులత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. తస్మాద్భవంతమనవద్యమనంతపారం తస్మాద్భవంతమనవద్యమనంతపారం సర్వజ్ఞమీశ్వరమకుంఠ వికుంఠదిస్త్యం
సర్వజ్ఞమీశ్వరమకుంఠ వికుంఠదిష్ణ్యం నిర్విన్నదీరహమహే వృజినాభితప్తో నిర్విన్నదీరహముహే వృజినాభితప్తో నారాయణం నరసఖం శరణం ప్రపద్యే. నారాయణం నరసఖం శరణం ప్రపద్యే. అందువల్లనే హే ప్రభు, భౌతిక జీవితముతే అలసిన వాడను, దాని క్లేశములచే పీడితను అయి పరిపూర్ణ ప్రభుడవైన నిన్ను ఇప్పుడు శరణుజొచ్చుచున్నాను. నీవు అనంతుడవు, సర్వజ్ఞుడవు, సకల క్లేశ దూరమైన వైకుంఠమే నివాసమైన దేవదేవుడవు. నిజముగా నీవే సకల జీవుల నిజమిత్రుడవై నారాయణుడవని తెలియబడితివి. భాష్యము: ఎవ్వడును స్వయం సిద్ధ పురుషుడని చెప్పుకొనలేడు. ఏలయనా ప్రతి ఒక్కడు ప్రకృతి దత్తమైన దేహము మనస్సుతోనే పని చేయుచుండును. ప్రకృతి నియమములచే సంసారమందు సర్వదా వ్యాకులమే నిండియుండును. ఘోరమైన విషాదములు బద్ధజీవులను తరచుగా పీడించుచుండును. దేవదేవుడు శ్రీకృష్ణుడే బద్ధజీవులందరికీ సరి అయిన ప్రభువు, మిత్రుడు, ఆశ్రయమని ఉద్ధవుడు ఇచ్చట తెలియజేయుచున్నాడు. ఒక వ్యక్తి యొక్క లేక దేవత యొక్క సద్గుణముల పట్ల మనము ఆకర్షితులమైనను తదనంతరము ఆ వ్యక్తిలోని దోషములు మనకు తెలియవచ్చును. కనుకనే శ్రీకృష్ణుడు అనవద్యుడు అని వర్ణించబడినాడు. దేవదేవుని ఆచరణమునందు లేదా చరితమునందు ఎటువంటి దోషములు ఉండవు. అతడు నిత్యముగా దోషరహితుడు. మనము ఒక యజమానిని, తండ్రిని లేదా దేవతను శ్రద్ధతో సేవించుచుండవచ్చును. కానీ మన సేవకు తగిన ఫలము లభించవలసిన వేళకు ఆ యజమాని మరణించవచ్చును. కనుకనే శ్రీకృష్ణుడిచ్చట అనంతపారం అని వర్ణించబడినాడు. అనగా అతడు దేశకాలాతీతుడు. అంత అను పదము కాల సమాప్తిని, పార అను పదము దేశ సమాప్తిని సూచించును. అనగా అనంతపారం అను పదము శ్రీకృష్ణుడు దేశకాలాతీతుడనియు తన శ్రద్ధాళువకు సేవకులకు అతడు ధర్మబద్ధముగా ఫలము నొసగననియు తెలియజేయును. మనము భగవంతుని కాక అన్యుని సేవించినచో నామమాత్ర యజమాని మన సేవను మరచిపోవచ్చును లేక కృతజ్ఞుడు కావచ్చును. కనుకనే శ్రీకృష్ణుడు ఇచ్చట సర్వజ్ఞుడి వర్ణించబడినాడు. భక్తుని సేవ అతడెన్నడూను మర్చిపోడు. అందువలన అతడెన్నడూను కృతజ్ఞుడు కాడు. నిజమునకు శ్రీకృష్ణుడు తన భక్తుల దోషములను గుర్తించుకొనక కేవలము వారు చేసినట్టి సేవనే గుర్తు పెట్టుకొనునని కూడా చెప్పబడినది. కృష్ణుని గాక అన్యుని సేవించుటలో గల మరింత దోషమేమనగా, ప్రమాదములో ఉన్నప్పుడు మన ప్రభు మనలో రక్షింపలేకపోవచ్చును. దేశాన్ని ఆశ్రయిస్తేనే యుద్ధములో దేశం నశించిపోవచ్చును. కుటుంబమును ఆశ్రయించినచో వారు కూడా మరణింపవచ్చును. వేద వాగ్మయమునందు వర్ణింపబడినట్లు ఒకప్పుడు దేవతలను దానవులచే పరాజితులు అగుచుందురు. కానీ శ్రీకృష్ణ భగవానుడిచట ఈశ్వరునిగా వర్ణింపబడినాడు. కనుక అన్యశక్తిచే అతడు పరాజితుడొకట లేదా నిరోధింపబడుట ఎనడి ప్రమాదమే ఉండదు. ఈ విధముగా భక్తిని రక్షణము గురించి శ్రీకృష్ణుడు చేసిన వాగ్దానము శాశ్వతముగా నిలిచి ఉండగలదు. మనము దేవదేవుని సేవించినచో మన సేవ యొక్క చర్మ ఫలమేమిటో ఎంత మాత్రము ఎరుగజాలము. కానీ శ్రీకృష్ణుడిచ్చట అకుంఠ వికుంఠ దిష్యం అని వర్ణింపబడినాడు. శ్రీకృష్ణుని నిత్యధామము వైకుంఠము. అది దేని చేతను ఎన్నడూను కలతకు గురి కాదు. ఆ దేవదేవుని సేవకులు సచ్చిదానందమయ జీవనమునకై నిఖముగా అట్టి భగవద్ధామమును చేరగలరు. కానీ దేవతలను రేపో మాపో నశించిపోయేవారే కనుక వారిని సేవించుట వలన కలిగడి చర్మ లాభమేమిటి? ఇక తుచ్చలైన మానవులకు సేవించుట గురించి చెప్పునదేమున్నది? ఉద్ధవుడు తన స్థితిని నిర్విన్నది మరియు వృజినాభి తప్త అను పదములతో వర్ణించెను. అనగా భౌతిక జీవితం యొక్క విరోధములు, మానసిక క్లేశములచే తాను అలసితినని ఉద్ధవుడు పలుకుచున్నాడు. అందువలన ఎల్ల జీవులకు సన్నిహిత మిత్రుడకు శ్రీకృష్ణుని పాదపద్మములను వినమ్రముగా శరణుజొచ్చినట్లుగా అతడు చేయబడును. భౌతిక జగత్తులో గొప్ప వ్యక్తి అల్ప మానవులకు సమయమును కేటాయించడు. కానీ భగవానుడు మహాపురుషుడు అయినప్పటికీ ఎల్ల జీవుల హృదయములో ఆసీనుడై ఉన్నాడు. కనుక అతడు పరమ కరుణామయుడు. శ్రీకృష్ణ భగవానుడు నారకైనను భౌతిక జగత్తును సృజించడి పురుషావతారం చరమాశ్రమయమై ఉన్నాడు. జీవుడు నరుడని పిలువబడగా అతని భౌతిక స్థితికి మూలము నారా లేదా మహావిష్ణువు అని పిలువబడును. మహావిష్ణువైనను శ్రీకృష్ణుని ఆశ్రయించునని నారాయణ అను పదము సూచించును. శ్రీకృష్ణుడు నిక్కముగా పరబ్రహ్మమే. ప్రస్తుతము మన చిత్తము పాప ప్రవృత్తులతో కలుషితమై ఉన్నను ఉద్ధవుని ఆశ్రయించిన
భారమై దేవదేవుడుకు శ్రీకృష్ణుని ఆశ్రయమును స్వీకరించినచో సమస్తము చక్కబడగలదు. కృష్ణుని ఆశ్రయించడం అనగా కృష్ణ భక్తిని ఆశ్రయించి ఆ దేవదేవుని ఆజ్ఞ పాలనము చేయుట అని అర్థము. శ్రీకృష్ణుడు దీనిని భగవద్గీత యందు తెలిపి ఉన్నాడు. భగవదాజ్ఞలను పాటించినచో మన జీవితము పూర్తిగా మంగళమయము జయప్రదము కాగలదు. కృష్ణానుగ్రహముచే ఊహించని దానికన్నను ముందే భగవద్రాజ్యమును ప్రవేశించి సచ్చిదానందమయ జీవితమును పొందగలము. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. సచ్చిదానందమైనటువంటి మనము సచ్చిదానందమయమైనటువంటి జీవితాన్ని పొందాలి. ఓకే, అంటే ఎప్పుడూ ఆనందం ఉండేటువంటి జీవితం. కానీ భౌతిక లోకంలో ఎప్పుడూ ఆనందం ఉంటుందా? ఉండదు ప్రభుజీ. భౌతిక లోకంలో ఆనందంగా ఉన్నాము అనుకోవడం కూడా ఒక దురదృష్టమే. యాక్చువల్గా ఈ భౌతిక లోకంలో ఆనందం కూడా దుఃఖమే, దుఃఖం కూడా దుఃఖమే. కానీ ఆధ్యాత్మిక లోకంలో ఆనందము ఆనందమే, దుఃఖం కూడా ఆనందమే. ఓకే, అక్కడ దుఃఖం అనేటువంటిది ఉండదు, ఇక్కడ ఆనందం అనేటువంటిది ఉండదు. అక్కడ కేవలం ఆనందం, ఇక్కడ కేవలం దుఃఖం. ఓకే, అంటే ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి మనము ఎంతకాలం నుంచి మనము దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాము, ఆనందం అనేటువంటిదే లేకుండా అనంతకాలం నుంచి మనం దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాం. దుఃఖాలను అనుభవించి 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 అలసిపోయాం కదా. అలసిపోయామా లేదా? అలసిపోయాం ప్రభుజీ. అలసిపోయాం, అలసిపోతూనే ఉంటాం ప్రభుజీ ఇంకా కూడా. ఇప్పటికీ కూడా అలసిపోయి కూడా ఇంకా నాకు అదే దుఃఖాలు కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? లేదు ప్రభు. లేదు. ఎవరైతే బాగా అలసిపోయి ఇంకా నాకు ఈ దుఃఖం వద్దు అని అనుకుంటామో అలాంటి వ్యక్తి కృష్ణుడి యొక్క పాద పద్మాలను చేరతారు. ఎవరెవరైతే కృష్ణుడి యొక్క పాద పద్మాలను చేరుతున్నారో, ఎవరెవరైతే కృష్ణ భక్తిలోకి వస్తున్నారో వాళ్ళందరూ కూడా జీవితం, భౌతిక జీవితంలో ఉన్నటువంటి దుఃఖాలకి అలసిపోయినటువంటి వాళ్ళు. ఈ జన్మ నుంచి కాదు, కొన్ని వందల వేల లక్షల జన్మల నుంచి అలసిపోయి అనుభవించి అనుభవించి అలసిపోయి ఇక నాకు చాలు ఈ దుఃఖాలు అనేటువంటి స్థితికి వస్తే తప్ప కృష్ణ ప్రేమ మనకు లభించదు, కృష్ణుడి కరుణ మనకు లభించదు. తెలివిగలవాడు అన్ని దుఃఖాలు అనుభవించకుండానే భక్తుల సాంగత్యంలోకి రావడం వల్ల టక్కుమనే ఓకే కృష్ణుడి ప్రేమ పొందాలి, నాకు ఇంక ఈ దుఃఖాలు భవిష్యత్తులో కూడా చాలా వస్తాయి, వాటన్నిటి నుంచి మనం తప్పించుకోవాలంటే అంతిమంగా మనం చేరేది ఇప్పుడే మనం చేరదాము అని కనుక మనం ఎప్పుడైనా రియలైజేషన్కి వచ్చాము అని అంటే మనంత తెలివిగలవాడు ఇంకొకడు ఉండడు, మనంత జ్ఞానవంతుడు ఇంకొకడు ఉండడు. బుద్ధుడు చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, హే ప్రభు భౌతిక జీవితముచే అలసిపోయినాను, ఓకే, దాని క్లేశములచే పీడితుడను అయి పరిపూర్ణ ప్రభు అయినటువంటి నిన్ను ఇప్పుడు నేను శరణజొచ్చుచున్నాను. ఓకే, ఇది అంతిమంగా చేయాల్సినటువంటి, అలసిపోయినటువంటి వ్యక్తి, కష్టాలతో పీడింపబడినటువంటి వ్యక్తి చివరిగా కృష్ణుడి దగ్గరకు వస్తే ఆ అలసట ఇక మనకి భవిష్యత్తులో ఉండదు, ఆ కష్టాలు మనకి భవిష్యత్తులో రావు. ఓకే, సో అంతిమ లాభం మనకి లభిస్తుంది. ఎందుకు కృష్ణుడి దగ్గరకు వస్తే లభిస్తుంది? ఏ దేవీ దేవతల దగ్గరికి వెళ్తే ఎందుకు లభించదు? లేకపోతే ఏ మనుషుల దగ్గరకు వెళ్తే ఎందుకు లభించదు? చాలా మంది ఉన్నారు కదా గొప్ప గొప్ప వాళ్ళు, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళొచ్చు కదా. ఈ భౌతిక కష్టాల నుంచి విముక్తి అనేటువంటిది నాకు ఓన్లీ కృష్ణుడి దగ్గరకు వస్తేనే ఎందుకు లభిస్తుంది? ఎందుకు అంటే కృష్ణుడికి ఇతరులకి మధ్య చాలా తేడా ఉంది. మొదటిది, కృష్ణుడు అనంతుడు. అనంతుడు అంటే శాశ్వతమైనటువంటి వాడు, అంతం లేనటువంటి వాడు, అంటే నిత్యుడు కూడా. ఒక విషయంగా చెప్పాలంటే నీకు నశింపులేని జీవితం కావాలి. నశింపులేని జీవితం అంటే కేవలం ఆధ్యాత్మిక శరీరాన్ని పొందాలి మనం. ఎవరి దగ్గరికి వెళ్తే ఇవ్వగలుగుతారు? నశించిపోయేటువంటి జీవితం ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి నాకు నశింపులేని జీవితం ఇవ్వు అంటే ఇస్తారా? ఇవ్వలేరు. ఇవ్వలేరు. అంటే మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉంటే నేను మిమ్మల్ని 1,00,000 కంటే తక్కువ అడగాలి, కానీ 1,00,000 కంటే ఎక్కువ అడిగితే మీరు ఇవ్వలేరు. నా దగ్గర లేవు పో అంటారు మీరు ఎంత గొప్పవాళ్ళైనా. ఓకే, ఇంకొక వ్యక్తి దగ్గర 2,00,000 ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి 1,00,000 అడిగితే ఈజీగా ఇచ్చేస్తాడు, 1,50,000 అడిగినా ఇచ్చేస్తాడు. అదే 2,500 అడిగితే నా దగ్గర కూడా లేవు పో అంటాడు. అలానే
మీరు ఆధ్యాత్మికంగా పురోగమించాలి, సచ్చిదానంద రూపాన్ని పొందాలి, నిరంతరం ఆనందమయమైనటువంటి జీవితంలో ఉండాలి. అలాంటి స్థితిలో ఉన్న వ్యక్తి మాత్రమే మనకి ఇవ్వగలుగుతాడు. దేవీ దేవతలు ఆ స్థితిలో ఉన్నారా? దేవీ దేవతలతో సహా అందరూ తాత్కాలికమైనటువంటి శరీరాన్నే కలిగి ఉన్నారు, చివరికి బ్రహ్మదేవుడితో సహా. వాళ్ళు తాత్కాలిక శరీరాన్ని పొందితే వాళ్ళు మనకెలా శాశ్వత శరీరాన్ని ఇస్తారు? వాళ్ళు గురువులైతే తప్ప ఇవ్వలేరు. ఎందుకంటే గురువులు తాత్కాలిక శరీరాన్ని తీసుకుని ఎందుకు వస్తారు అంటే మనల్ని భగవంతుడితో కనెక్ట్ చేయడం కోసం. విశుద్ధ భక్తులుగా వాళ్ళు వస్తారు. విశుద్ధ భక్తుల నోట మాట, భగవంతుడి నోట మాట రెండు ఒకటే, రెండిట్లో తేడా లేదు. అంటే విశుద్ధ భక్తుల ముఖత భగవంతుడు మాట్లాడతారు. ఓకే, విశుద్ధ భక్తుడు ఏది మాట్లాడినా కానీ అది భగవంతుడి మాట. భగవంతుడు విశుద్ధ భక్తుల ముఖత మాట్లాడతారు. మరి దేవీ దేవతలు శాశ్వతం కాదప్పుడు మరి ఎలా? యాక్చువల్గా భగవంతుడు భక్తుల యొక్క తప్పులను కూడా క్షమించేస్తారు. భగవంతుడు భక్తుల యొక్క తప్పులను కూడా క్షమించేసి రక్షణ ఇస్తారు. మరి రక్షణ ఇచ్చే వ్యక్తి మనకి మనకి అన్లిమిటెడ్ ప్రొటెక్షన్, అంటే మనకి రక్షణ అనేటువంటిది ఎలాంటి సందర్భంలో అయినా మనకి రక్షణ అనేటువంటిది కావాలి. అంటే ఇప్పుడు నేను ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, బాబు నన్ను పలానా వాడు కొట్టడానికి వస్తున్నాడు, నువ్వు ఆయన నుంచి నన్ను రక్షించు అంటే నేను ఎవరి దగ్గరికి వెళ్ళాను ఆ వ్యక్తి వచ్చే వ్యక్తి కంటే బలవంతుడైతే తప్ప అది సాధ్యం కాదు కదండి. ఒక రాక్షసుడు చంపడానికి వచ్చాడు అనుకోండి, రాక్షసుడు కంటే బలవంతుడి దగ్గరికి వెళ్తే ఆ రాక్షసుడి నుంచి మనం రక్షింపబడతాం, అంతే కదండి. లేకపోతే రక్షింపబడతామా మనం? ప్రభుజీ అవును. అలాంటి రాక్షసులు దేవతల మీద కూడా విజయాన్ని సాధిస్తున్నారు. ఒకటి గుర్తుంచుకోండి, ఎన్ని సందర్భాల్లో రాక్షసులు దేవతల మీద విజయాన్ని సాధించారు? చాలా సార్లు ప్రభుజీ. చాలా స్వర్గం కోసం, స్వర్గాధిపత్యం కొరకు చాలా దేవతలు అనేక మార్లు రాక్షసుల చేతిలో ఓడిపోతున్నారు. మరి అలాంటి రాక్షసుల చేతిలో ఓడిపోయేటువంటి దేవతల దగ్గరికి వెళ్ళి నన్ను రక్షించు అంటే వాళ్ళే రక్షిస్తారు మనల్ని. ఏదైనా ఒక సందర్భం చెప్పండి భగవంతుడు రాక్షసుల చేతిలో ఓడిపోయారని. అంటే ఎక్కడ లేదు ప్రభుజీ. ఎక్కడ లేదు. అంటే ఎవరితోటి ఓడిపోని వ్యక్తి మనల్ని రక్షించగలగాలి, అంతే కదండి. మనల్ని ఎవరైనా రక్షించగలరు అంటే ఆ వ్యక్తి ఎవరి చేతిలోనూ ఓడిపోకూడదు. ఆ వ్యక్తి ఎవరి చేతిలోనూ ఓడిపోకూడదు. ఈ దేవతలు అయితే ఓడిపోయేటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. అలాంటి వ్యక్తి ఈ రోజు రక్షిస్తే రేపు రక్షిస్తారని గ్యారంటీ లేదు, రేపు రక్షిస్తే ఎల్లుండి రక్షిస్తారని గ్యారంటీ లేదు. ఇంకొకటి, ఆయన శాశ్వతంగా ఉంటాడా మనల్ని రక్షించడానికి? మనకంటే ముందు పోతే రక్షించలేడు, మనకంటే ముందు పోతే రక్షించలేడు కదా. మన వాళ్ళు మన యొక్క ప్రొటెక్షన్ చూస్తారు, మన బాగోగులు చూస్తారు అనుకునేటువంటి మన కుటుంబ సభ్యులు ఎంతమంది మనల్ని వదిలేస్తే మనం అనాథలుగా ఉండిపోవట్లేదు, అనాథలుగా ఫీల్ అవ్వట్లేదు మనం కదండి. తల్లి తండ్రి రక్షణలో ఉన్నటువంటి పిల్లవాడు చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోవట్లేదా? కోల్పోతున్నారు ప్రభు. తల్లిదండ్రుల రక్షణ శాశ్వతంగా ఆ పిల్లవాడికి ఉంటుందా? ఉండట్లేదు. ఎవరు శాశ్వతమైన వ్యక్తో వాళ్ళు రక్షణ ఇవ్వగలుగుతారు. అది కేవలం శ్రీకృష్ణుడు మాత్రమే. అది కేవలం శ్రీకృష్ణుడు మాత్రమే. తర్వాత మనం అందరం అనుకోవచ్చు, కృష్ణుడికి సేవ మిగిలిన వాళ్ళకి సేవ ఏంటి తేడా అని. ఈరోజు మీరు సేవ చేస్తారు, మీరు చేసిన సేవకి ప్రతిఫలాన్ని ఇచ్చేటువంటి యజమాని మరణించాడు. చేసిన సేవ ఏమైపోతుంది? ఆ సేవకి ఫలాన్ని ఇచ్చే సమయానికి వృధా అయిపోతుంది. అంటే మనం ఎలాంటి వాళ్ళకి సేవ చేయాలి? ఎప్పటికీ మరణించినటువంటి వ్యక్తికి సేవ చేయాలి. అప్పుడు మన ఫలం వృధా కాదు. అది ఎవరు? భౌతిక శరీరాలు పొందనటువంటి వ్యక్తి, జన్మ మృత్యు జరా వ్యాధి అనేటువంటి ప్రాబ్లంలో లేనటువంటి వ్యక్తి మాత్రమే సేవింపబడితే ఆయన మాత్రమే మనకి ఫలాన్ని ఇవ్వగలుగుతారు. అది కేవలం కృష్ణుడు, అది కేవలం కృష్ణ భగవానుడు మాత్రమే. మనం అనుకుందాము కొంతమంది చాలా లాంగ్ లైఫ్ బతుకుతారు, నేను 100 సంవత్సరాలు బ్రతుకుతాను, వేరే వాళ్ళు లక్షల సంవత్సరాలు బ్రతుకుతారు,
సో నాకు లక్షల సంవత్సరాల పాటు రక్షణ అయితే ఉంటుంది కదా అని అనుకుంటాం. ఇంకొక ప్రాబ్లం ఉంది అక్కడ. ఏంటి ఆ ప్రాబ్లం? మీరు ఈరోజు సేవ చేశారు, 100 సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి దగ్గర పోయి, నేను 100 సంవత్సరాల క్రితం నీకు సేవ చేశాను కదా, ఆ సేవకు ఫలాన్ని ఇప్పుడు ఇవ్వు అంటే ఆ వ్యక్తి ఎవరు నువ్వు అంటాడు, మర్చిపోతాడు. సర్వజ్ఞుడు అయినటువంటి వ్యక్తి మాత్రమే మర్చిపోడు. శాశ్వతమైనటువంటి మెమరీ ఎవరికి ఉంటుంది? పరమాత్మకు ఉంటుంది, భగవంతుడికి మాత్రమే ఉంటుంది శాశ్వతమే. అందుకనే భగవంతుడు పరమాత్మగా మనతో ఉంటున్నారు. మనం ఈ జన్మలో చేసిన కర్మల్లో మాత్రమే సాక్షిగా లేరు, అనేక జన్మల నుంచి మనం చేస్తున్నటువంటి ప్రతి కర్మకి సాక్షిగా ఉన్నారు అని అంటే ఆయన ఎప్పటికీ ఏది మర్చిపోరు అని అర్థం. అంతేగా? ఆయన ఎప్పటికీ ఏది మర్చిపోరు. భగవంతుడు ఎప్పటికైనా ఏదైనా మర్చిపోతారా? అది దేవతలకు చేస్తే కూడా మర్చిపోతారేమో, కానీ ఎందుకంటే వాళ్ళకు కూడా మెమరీ, ఫిజికల్ మెమరీ, వాళ్ళకు కూడా భౌతికమైనటువంటి మెమరీ. మరి అలాంటప్పుడు వాళ్ళు కూడా మర్చిపోయే ప్రమాదం ఉంది. మేము ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం చేసిన ఇప్పుడు చెయ్యి, ఇప్పుడు గుర్తొస్తే ఏం చేస్తాం? అంతెందుకు, చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మనతో పాటు ఉన్నటువంటి మన మిత్రులనే మనం ముఖం గుర్తుపట్టలేని పరిస్థితిలో మనం వెళ్తున్నాం. అలాంటి గుర్తుపట్టలేనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అరే చిన్నప్పుడు నా బెంచ్లోనే కూర్చున్నావు, నువ్వు ఎగ్జామ్ రాస్తుంటే నీకు నేనే చూపించాను, నేను చూపిస్తేనే నువ్వు 10th పాస్ అయ్యావు, ఇప్పుడు నువ్వు కంపెనీ పెట్టావు, నాకు ఆ కంపెనీలో ఉద్యోగం అంటే ఇస్తున్నా ఎవడరా నువ్వు పో అంటాడు. ఈ మొహం వాడికి గుర్తులేదు, నువ్వు చేసిన సేవ ఏడ గుర్తుంటది ఇంకా? నీ వల్లనే వాడు పాస్ అయ్యాడు, అయినా నువ్వు గుర్తులేవు. అలాంటి వ్యక్తులు నమ్ముడు అంటే ఒక వ్యక్తి శాశ్వతమైనటువంటి శరీరం పొందినటువంటి వ్యక్తి, శాశ్వతమైనటువంటి జ్ఞానం లేనటువంటి వ్యక్తి, శాశ్వతమైనటువంటి జ్ఞాపకం లేనటువంటి వ్యక్తి మరి ఎలా? అన్ని క్లేశాలకి దూరంగా లేనటువంటి వ్యక్తి, వాడి సొంత జీవితంలో వాడికి 100 కష్టాలు ఉన్నాయి. ఓకే, మన కష్టాలు తీర్చమని మనం ఎవరి దగ్గరికి వెళ్తామో ఆ వ్యక్తికి కష్టాలకి దూరంగా ఉన్న వ్యక్తి అయితేనే మనకు తీర్చగలుగుతాడు కదండి. వాడే 100 ప్రాబ్లంలు ఉంటే మన ప్రాబ్లం ఎక్కడ తీరుస్తాడు? ముందు నీ ప్రాబ్లం చూసుకోరేమో, తర్వాత నేను దగ్గరికి వస్తా ఉంటాం, అంతేనా? అదే మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళి, అయ్యా నాకు ఈ కష్టం ఉంది అని చెప్తే, వాడు మీకు ఎదురు 4 కష్టాలు చెప్పాడు అనుకోండి, నాకున్న కష్టం ఇది అని. అప్పుడు మీరు ఏం చేస్తారు? సరే నీ కష్టాలు నువ్వు తీర్చుకోనైనా నేను ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్తా అంట, అంతేనా? కాబట్టి మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేటువంటిది మనం గుర్తుంచుకోవాలి. ఒకటి, భౌతికమైనటువంటి కష్టాలు లేనటువంటి వ్యక్తి. 2, సర్వజ్ఞుడైనటువంటి వాడు. 3, ఎప్పటికైనా సరే నిత్యం నిరంతరం ఉండేటువంటి వ్యక్తి. ఎవరండి ఈ 3 గుణాలు కలిగినటువంటి వ్యక్తి? శ్రీకృష్ణ భగవానుడు. ఎప్పటికీ మనకి రక్షణ ఇచ్చేటువంటి భగవంతుని మాత్రమే మనము ఆశ్రయించాలి. ఇది ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు తెలుసుకుంటాం ఇది అని అంటే, అలసిపోయి భౌతిక కష్టాల యొక్క పీడితులమైనప్పుడు మనం దాన్ని గుర్తు తెచ్చుకోగలుగుతాం, దాన్ని మనకి తెలుస్తుంది. ఆ స్థాయి వరకు కష్టపడదాం, అనుభవిద్దాం. ఆ తర్వాత అయినా భగవంతుడి వైపు చూద్దాం. ఆ తర్వాత అయినా కానీ భగవంతుడి యొక్క పాదపద్మాల్ని పట్టుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దానికి 1 జన్మ, 2 జన్మలు, 100 జన్మలు చాలవు. ఇప్పటికే ఎన్నో జన్మలు అనుభవించాం, ఇంకా ఎన్నో జన్మలు అనుభవించే స్థాయికి మనం వెళ్ళకుండా ఇప్పటికైనా మనం తెలుసుకొని ఆ శ్రీకృష్ణుడిని దేవాది దేవుడిగా భావించి, ఆ శ్రీకృష్ణుడికి ఉద్ధవుడు ఏ విధంగా అయితే జ్ఞానంతో భగవంతుణ్ణి అడుగుతున్నారో, ప్రార్థిస్తున్నారో, ఆ విధంగా మనం కూడా ప్రార్థించాలి. ఓకే, ఈరోజుకి ఇక్కడ కాపుతాం మాతాజీస్. ఇది విన్నటువంటి భగవానుడు సులువైనటువంటి మార్గాన్ని, భగవంతుడికి సాధన అంటే భగవద్భక్తిలో సాధన సులువుగా, అతి కష్టమైనప్పటికీ సులువుగా ఎలా చేయాలి అనేటువంటిది కృష్ణుడు ఏం చెప్తున్నాడో మనం రేపటి నుంచి విందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యః ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. కృష్ణ ప్రభు దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభు దండ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ.